ఒక పెయింటరు తన యొక్క ప్రతిభ ఏ విధంగా ఉందో, తన టాలెంట్ ఏ విధంగా ఉందో తెలుసుకుందామని చెప్పి అందరి ముందుకి కూడా వెళ్ళి ఒక పెయింటింగ్‌ని పెట్టి, ఎవరైనా కూడా ఇందులో తప్పులు ఎంచగలిగితే ఎంచండి అని చెప్పి రాసి పెట్టి మరీ వెళ్తాడు. అయితే తిరిగి సాయంత్రం వచ్చేసరికి చాలామంది అక్కడ రకరకాలుగా మార్కింగ్‌లనేటువంటివి చేస్తారు. చాలా నిరుత్సాహపడి, బాధపడి తిరిగి ఇంటికి వెళ్ళిపోయి జరిగిన విషయం వాళ్ళ అమ్మకి చెప్తాడు. అప్పుడు వాళ్ళమ్మ మళ్ళీ ఇంకొక పని చేయమని చెప్తుంది. మళ్ళీ కూడా తిరిగి వెళ్ళి ఇంకొక పెయింటింగ్ పెట్టి, ఎవరైనా కూడా ఇందులో తప్పులు ఎంచినటువంటి వాళ్ళు అవి సరిదిద్దండి అని చెప్పి రాసి వెళ్తాడు. అయితే తిరిగి అమ్మతో కలిసి సాయంత్రం వచ్చి చూసేసరికి ఎలా ఉన్న పెయింటింగు అలాగే ఉంది. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది, మనలో ఉన్నటువంటి తప్పులు ఎంచి వేలెత్తి చూపించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మూర్ఖులు. అయితే అయినప్పటికీ కూడా అవన్నీ కూడా సరిదిద్ది మనం భుజంపై చెయ్యి వేసేటువంటి వాళ్ళు చాలా కొంతమందే ఉంటారు. అలాంటి వాళ్ళని గుర్తించి అలాంటి వాళ్ళతో మాత్రమే మన యొక్క ప్రయాణం సాగించి మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. ఇలాంటి మూర్ఖుల గురించి పట్టించుకోకూడదు.